అవి అవి ఉపయోగం లేదంటున్నా. ఇప్పుడు వాళ్ళు అంటే వైసీపీ కోర్స్ పాట పెట్టారో లేదంటే దాన్ని కాపీ చేసి ఇందులో కామెడీగా స్కిట్ వేశారో వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ రిలీజ్ అయిన ఒక సినిమా పైన మంత్రి స్థాయి వ్యక్తి వచ్చి బాహాటంగా ప్రెస్ మీట్ పెట్టి 4 రోజుల్లో 40 కోట్ల రూపాయలు అదనంగా మాకు లాభాలు వచ్చేలాగా మంత్రిగా చేశారని చెప్పి ప్రొడ్యూసర్ చెప్పారు. నిన్నంటే నీకు తెలుసుద్దా పెయిన్. ఇటు మన ఇంట్లో కుర్చీలో కూర్చొని నువ్వు ఒక జర్నలిస్ట్ రూపంగా నేను సమాధానం చెప్పేవాళ్ళలాగా ఉంటే నీకు తెలియదు ఆ పెయిన్. నిన్ను ఎవడైనా అన్నాడు అనుకో పర్సనల్గా, అప్పుడు నీకు పెయిన్ వస్తుంది, ఓకే, గ్యారెంటీకి వచ్చింది. ఎందుకంటే రాంబాబు అనే వ్యక్తి మంత్రి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి, ప్రజాశాఖ మంత్రి కదా, ఇది అదే పోలవరం చూసుకుంటా ఉన్నాడు. అతన్ని గెటప్ వేసి తీశారనుకో, అది ఎందుకు ఊరుకోవాలి? ఇప్పుడు నువ్వు ఉన్నావు శ్రావణి, నీ గెటప్ వేసి వేరే అమ్మాయికి వేసి నువ్వు మాట్లాడినట్టు కిండల్గా మాట్లాడుతున్నావు అనుకో, నీకెంత పెయిన్ వస్తుంది. ఒకటే గుర్తు, వ్యక్తిత్వ హననం చేయకూడదు. ఇప్పుడు సినిమా ఉందనుకో సెటైర్గా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, నన్ను కామెడీగా పడుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు నా గడ్డం వేసి గడ్డం వేసి ఎట్టుంటాడు పోసాని అని కామెడీ ఉందనుకో తప్పేం లేదు. నాకు చాలా వేశారు క్యారికేచర్స్ అట్లా, అది నవ్వుకోవడానికంటే తప్పులే. నవ్వుకోవడానికి కాకుండా ఒరే గురే అని పిలిచి అట్టయితే వాళ్ళు పర్సనల్గా తీసుకుంటారు. మామూలు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారిని మన సినిమాలో అట్ట గెటప్ వేసి పెట్టాం. అతను మనం ఏమంటాం, చిరంజీవి గారిలా డ్యాన్స్ చేస్తాం అనుకో, ఏమయ్యా అచ్చం చిరంజీవి గారిలా డ్యాన్స్ చేస్తున్నావా, గుడ్, ఇదిగో తీసుకో 1116. అంతవరకు అయితే ఓకే. అది కాకుండా చిరంజీవి గారిని ఎకిల్ చేస్తూ అట్ట వేశారు అనుకో టీవీలో, బాధపడ్డా చిరంజీవి గారు. ఎవరైనా బాధపడతారు కదా. ఎగ్జాక్ట్లీ. సో సినీ ఇండస్ట్రీలోకి రావాలనే ఇంటెన్షన్ ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చారు అప్పట్లో? ఫేవరెట్ హీరో ఎవరు మీకు? రచయితగా ఎవరు? నాకు చెప్పు శ్రావణి, సారీ చెప్పండి మీరు. అది నేను కృష్ణ గారి ఫేవరెట్ని. ఓకే. సినిమా ఇండస్ట్రీ రాకముందే కృష్ణ గారి చూడటానికి వెళ్ళేవాడిని. కృష్ణ గారు అప్పుడు ఎలక్షన్లో దెబ్బతేలి కంటికి, అమ్మో దెబ్బతేలిందని కూడా నేను నా ఫ్రెండ్ వెళ్ళాం విజయ్ గార్డెన్స్లో. అప్పుడు డ్యాన్స్ పాట చేస్తున్నాడు, నమస్కారం సార్ అన్న అంటే, కాకాని సార్ మాది పెద్ద కాకాని సార్ అంటే, మా గుళ్ళోనే ఆయన పేరు పెట్టారు, శివరామకృష్ణ ఆయన పేరు యాక్చువల్గా. ఓకే, కృష్ణ అంటారు. వాళ్ళ అమ్మగారు మా కాకాని గుడిలో సాంబశివుడి గుడి అని వచ్చారంట చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు. ఆయన ఇష్టం నాకు, ఆయన మంచి వ్యక్తి పర్సనల్గా కూడా. ఆయన కూడా చాలామంది ప్యారడీ చేస్తారు, ఆయన ఏమనుకోడు, అట్లా ఏమనుకోడు. ఆయన ఇష్టం. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చింది సినిమాలు సెటిల్ ఇవ్వడానికి కాదు. నేను అక్కడికి వెళ్ళి ఎటో వెళ్ళబోయి మద్రాసు వచ్చా. ఏ దుబాయ్ వెళ్ళబోయో, ఇంకోచాడు వెళ్ళబోయో, ఏదో ఏమవుదాం అనుకున్నారు యాక్చువల్గా? అసలు ఏ విధం అనుకోలేదమ్మా. లెక్చర్ అయితే లెక్చర్ అవుతాం, జాబ్ చేస్తాం, లేకపోతే ఇక్కడ ఏదో ప్రైవేట్ వర్క్ చేసుకోవటం అట్లా అనుకున్నాను. ఎక్కడైనా నేను బతకగలను నాకు నమ్మకం ఉండేది. ఓకే, ఎక్కడైనా నేను బతికేస్తా, ఫాస్ట్గా ఉండేవాడిని బాగా, ఎక్కడున్నా కానీ బతకగలను. కృష్ణ గారి తర్వాత ఫేవరెట్ హీరో ఆ నెక్స్ట్ జనరేషన్? ఇంకా కృష్ణ గారి ఇష్టం. మిగతా వాళ్ళతో మామూలుగా అట్లా స్నేహంగా ఉండే తప్ప మనసుకు తీసుకునేది కృష్ణ గారిని. తర్వాత కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు. వాళ్ళ నాన్నలాగా ఉంటాడు ఆయన కూడా. వాళ్ళ నాన్నలాగా అతను కూడా మంచోడే. వాళ్ళ నాన్నలాగా క్వైట్గా ఉంటాడు, చీప్ మనిషి కాదు, ఫ్రెండ్లీగా ఉంటాడు బాగా. ఓకే, ఎవరు వాడుకుని వదిలేసే టైప్ కాదు, చాలా స్నేహభావంగా ఉంటాడు, గౌరవంగా ఉంటాడు, చీప్గా ఎవ్వరిని మాట్లాడు. ఆఫ్ ద రికార్డులో ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు, నవ్వుకుంటూ ఉంటాడు. అది వాళ్ళ నాన్న లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని వాళ్ళ నాన్నగారి తర్వాత మహేష్ బాబు అంటే ఇష్టం మామూలుగా పర్సనల్గా. ఓకే, ఆ హీరో అంటే పెద్ద హీరోగా చెప్పేది ఉంది, అందరు చెప్తాడు. పర్సనల్ వ్యక్తిగా చాలా మంచోడు, పర్సనల్గా ఆయన మంచోడు. మీరు టెంపర్లో ఎన్టీఆర్ గారితో పనిచేశారు కదా, తన క్యాలిబర్ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడగలుగుతారు? ఎందుకంటే మొన్న ఏలూరులో ఒక ఫ్లైఓవర్ కింద అసలోడు వచ్చేవాడు కొసరోడికి పండగే అని ఒక పోస్టర్ పెట్టారు. ఎన్టీఆర్ పోస్టర్తోని ఆ క్యాప్షన్ ఇచ్చి పెట్టారు. ఇది ఇప్పుడు అన్నావు కదా, ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక వాల్ పోస్ట్ వేశాడు, వాళ్ళు ఫ్రెండ్లీ సరదాగా వేసి ఉంటాడు,
అసలాడు వచ్చేవరకే కొసరుడు అంటే మరి ఆ లోకేష్ కాల్దా, చంద్రబాబు కాల్దా, ఎన్టీఆర్ మీద కోపం రాదా? వాళ్ళు ఏమనుకోవాలి, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి బుద్ధి చెప్పాలనుకుంటారుగా. అదేంటి అట్లా మాడతారేంటయ్యా, తప్పు కదా, ఆ మాట అట్లా వాడకూడదు కదా. జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలి కోరుకోండి, తప్పులే. రేపైనా ఎల్లుండైనా వాళ్ళ తాత లక్షణాలు ఉన్నాయి, వాళ్ళ తాతలాగా ఉంటాడు, ఈయనే ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకోవటం ఏమాత్రం తప్పులేదు. అంటే అలా కోరుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి రెట్టింపు అవుతుంది. కాదు నాన్న, రెట్టింపు అవ్వచ్చు, రెట్టింపు అవ్వచ్చు. నెక్స్ట్ గెలిస్తే ఆయన కూడా గెలిచినా గెలుస్తాడేమో, అది పక్కన పెట్టండి. అది తప్పు అంటున్న కాన్సెప్ట్. అసలాడు వచ్చే వరకే కొసరుడు అంటాం తప్పు. అప్పుడు అది ఇందాక అన్నావు చూడు నువ్వు, అది అది రాంబాబు చెప్పావే, రాంబాబు అందులో పెట్టారని. సేమ్ అదే ఇది ఒకటే అనుకోండి. ఇక్కడ రాంబాబుని ఎందుకు తేలిగ్గా తీసుకోవాలి, అక్కడ ఎందుకు సీరియస్ తీసుకోవాలి చెప్పండి మరి. ఓకే, ఆడ సీరియస్ తీసుకున్నారు, మీరు సీరియస్ తీసుకోవాలా? అతను సీరియస్ తీసుకోవడా లోకేష్? వాళ్ళ నాన్న కోపం రాదా? అట్టనే ఈ మంత్రి గారి కోపం రాదా? అంటే దగ్గర నుంచి చూశారు కదా మీరు ఎన్టీఆర్ గారిని, వాళ్ళ వ్యక్తిత్వాలకి సంబంధించి వాళ్ళ క్యాలిబర్కి సంబంధించి డిస్కషన్ వచ్చినప్పుడు లోకేష్ గారిని అలాగే ఎన్టీఆర్ గారితో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? మీరు దగ్గరగా పనిచేసిన వ్యక్తిగా ఏం చెప్పగలుగుతారు, అంటే సీఎం క్యాండిడేట్గా? అమ్మా వాళ్ళ క్యారెక్టర్ నాకు తెలియదమ్మా. అన్ని ఇక్కడ కూర్చోలేరు, జడ్జిని కాదు. వాడి క్యారెక్టర్ ఏంటి అంటే ఒక సినిమాలో కలిసి మీరు ట్రావెల్ చేశారు. అవి అన్నెసరీ. అన్నెసరీ అంటే కారణం ఉంది నాకు. ఎందుకంటే ఏం చెప్పగలం అంటే, ఎన్టీ రామారావు బాగా యాక్ట్ చేస్తాడా, జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తీయకలా ఎన్టీఆర్ అనొచ్చు. ఎన్టీఆర్ బాగా యాక్ట్ చేస్తాడా, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్. ఇంకా నా మనసులో చెప్పుకోవాలంటే తెలుగు ఇండస్ట్రీలో అందరు ఆర్టిస్టుల కంటే నెంబర్ 1 ఆర్టిస్టు ఎన్టీఆర్. అంతవరకు యాక్టింగ్ చెప్పగలను, నేను ఆర్టిస్ట్ని కాబట్టి అవి చెప్పగలను. అలాగే డ్యాన్సు ఒకప్పుడు చిరంజీవి తీసేయండి, చిరంజీవి పెద్దవాడు అయిపోయాడు కదా, ఇళ్లలో చెప్తున్నా. అలాగే డ్యాన్సరు నెంబర్ 1 అల్లు అర్జున్, జమ్ము. ఓకే, అతను అది పర్ఫార్మెన్స్లో ఎన్టీఆరే, పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్. అందుకని వాడు నన్ను చూజ్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ అను అతను మన పూరి జగన్నాథ్. రియల్ లైఫ్లో కూడా సిన్సియర్గా జనం ఎలా ఫీల్ అవుతారు, అతను 2 రకాలు ఉంటాడు. పోసాన్ గారు అయితే సిన్సియర్ అంటే జనం నమ్ముతారు, మూర్తి గారు ఇది మంచోడు, ఆ దొంగవాడు కాదు, ఎదవ కాదు, అందుకనే సెలెక్ట్ చేశారు. బ్రో సినిమాకి సంబంధించి త్రివిక్రమ్ గారు ఇంటెన్షనల్గా ఈ సిట్ క్రియేట్ చేశారు. స్కిట్కి సంబంధించి పూర్తి అంటే రైటప్ అంతా తనే చేశారు అని చెప్పి వార్తలు వచ్చాయండి. అంటే త్రివిక్రమ్ గారి గురించి పర్సనల్గా మాకు తెలియదు కాబట్టి అలాంటి ఇంటెన్షన్స్ ఉండుంటాయి అతనికి చేసే పర్సనల్గా తెలియదు. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంటెన్షనల్గా అవమానించాలి అనుకునే ఇంటెన్షన్ ఎవరికి ఉన్నా కానీ అది క్షమించకూడదు. ఓకే, ఎవడైనా సరే. ఇప్పుడు జోక్ అనుకో, సరదాగా ఇప్పుడు నాది క్యారికేచరు చాలాసార్లు వేశారు, నవ్వుకుంటాను నేను కూడా. నన్ను మిమిక్రీ చేస్తుంటారు స్టేజ్ మీద, నన్ను ఎదురు కూర్చోబెట్టి, తప్పులే. అలాగే పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ, నాగబాబు కానీ, నాలంటోడు కానీ, ఇట్లా వాళ్ళంతా విఐపీస్ కదా, వాళ్ళ మీద సరదాగా కామెడీ చేసి తప్పులే. నువ్వు ఎవడైనా సరే, ఈ సినిమా ఆ సినిమాని అంటలా, ఎవరైనా సినిమా మాధ్యమాన్ని వాడిని అవమానించడానికి ఈ క్యారెక్టర్ పెట్టరా అంటే తప్పు. అది ఎవడైనా సరే తప్పు. లేదు సరదాగా పెట్టాం అంటే టేక్ ఇట్ ఈజీ, తప్పేం లేదు. ఓకే, నా గురించి ఎవరి గురించి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఇవాళ నన్ను పెట్టావు, రేపు నిన్ను పెట్టుకుంటా, ఏమో తప్పేముంది అందులో, తప్పేం లేదు. అతను ఇప్పుడు ముఖ్యమంత్రి మంత్రి అనుకోండి, ఈ మంత్రి దీనివల్ల ఇది ఇక్కడ పెట్టడం వలన అతను పెయిన్ ఫీల్ అవుతాడు అన్నారు అనుకోండి, అతనితో చెప్పచ్చు, మినిస్టర్ గారు ఒక కిట్ పెట్టుకుంటున్నాం మీది విత్ పర్మిషన్ అంటే టేక్ ఇట్ ఈజీ అంటాడు. అదే అవుతే నా మీద ఎందుకు అది పెడతారు, నేను ఆర్టిస్ట్ని కాదు కదా, నేను కూడా ఆర్టిస్ట్ అయి ఉంటే అప్పుడు నువ్వు పెట్టవచ్చు. లేదా కామెడీగా ఉందనుకో, అది పెట్టచ్చు. ఇది అక్కడ డ్యాన్స్ చేశాడు, ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు, అందరితో వదిలేయి. అరే ఒరే మా తిట్టు కూడా ఆర్టిస్ట్ని. ఆర్టిస్ట్గా చాలా సినిమాల్లో పనిచేశారు కదా, ది బెస్ట్ క్యారెక్టర్ మీకు హార్ట్ టచింగ్ క్యారెక్టర్ ఏది? అవి ఒకటే లేదు శ్రావణి, నేను ఎన్ని ఒకేలా చూస్తా. నేనేం చూస్తానంటే పొద్దున వెళ్తా, సాయంత్రం వస్తా. అందరికీ ఏంటంటే మార్నింగ్ 9కి వస్తాను,
ఈవినింగ్ 6-6:30కి వచ్చేస్తా. ఎప్పుడు వన్ డే కూడా ఒక 10 నిమిషాలు కూడా లేట్కి వెళ్ళను. ఎప్పుడు వెళ్ళా ఎంతో నా జీవితంలో 35 ఏళ్లలో టైం అంటే టైంకి వెళ్తా. 9కి వెళ్ళను, చీకట్లో నైట్ షూట్లు చేయను. అంటే చాలామంది సినిమాలు అడిగారు, బాలకృష్ణ సినిమా చేయనని చెప్పాను, చిరంజీవి గారి సినిమా అడిగారు, చేయలేదు. అది చిరంజీవి గారి సినిమా చూడు, అది గుర్రం మీద వెళ్తాడే, మన ఈ మధ్య తీశారు సినిమా ఖైదీ. ఖైదీ కాదు, గుర్రం ఈ మధ్య తీశారు. ఆచార్య. ఆచార్య కాదు, అతను సురేందర్ రెడ్డి డైరెక్టరు. ఓకే అది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఓకే ఓకే. అందులో ఒక బ్రిటిషరు తెల్లవాడి వేషం అడిగారు 12 రోజులు. ఎప్పుడు ఈ టైమింగ్ అన్నాం అంటే నైట్ టైం ఉంటుంది అంటే చేయనని చెప్పి. పెద్ద హీరోదైనా కూడా ఎవరైనా చేయను అట్లా 40-50 సినిమాలు మనిషి. ఎందుకు అలా నైట్ టైం ప్రాబ్లం? ఉద్యోగంలాగా ఉండాలి నాకు సినిమా అంటే. నెక్స్ట్ సినిమా జీవితం కాదు, సినిమా జీతం కోసం, నా కుటుంబం జీవితం కోసం. ఈ జీతం కోసం డే నైట్ పనిచేస్తే ఎప్పుడు నా పెళ్ళాం బిడ్డలతోనే తిరగాలి. ఈ డబ్బులు ఏం చేసుకోవాలి? నైట్ టైము, నైటు తెల్లారగట్ట 2 దాకా ఉంటుంది నా షూటింగ్. అలాగే మళ్ళీ పూరి జగన్నాథ్ గారి సినిమా ఉంది, ఇది మన బాలకృష్ణ గారి సినిమా, అది ఏదో అది బాలగారి లేటెస్ట్ బాలయ్య తీశాడు ఆయన. అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో నైట్ టైము పైసా వసూలు, దానికి అది 12 రోజులు అడిగారు. నైట్ మార్నింగ్ తెల్లారి 4 దాకా ఉంటుందండి, బాగుంటుంది క్యారెక్టర్ అంటే. నైట్ ఇది ఆయన నాకు ఇష్టమే, ఆయన మంచి వేషం ఇచ్చాడు నాకు, ఇది టెంపర్లో కూడా. ఆయన డైరెక్ట్గా నేను చేయలేను, నైట్ టైం చేయనండి, నేను రాను. మళ్ళీ ఓన్ ఫిల్మ్ కూడా వాడు కొడుకు సినిమా కూడా అడిగాడు, నేపాలు అటు వెళ్ళాలి, అటు రాజస్థాన్, అట్లా డే నైట్ మంచులో. అవి నేను చేయలేను సార్, నా వల్ల కాదు సార్. మార్నింగ్ వస్తా 9 to 6, 8:30కి వెళ్తా. సినిమాలే ప్రపంచం, సినిమా లేకపోతే జీవితమే లేదు, పిచ్చి ఇంకా అని అనుకునే వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ అన్ని చాలా టిపికల్గా కనిపిస్తాయి. అంటే ఉద్యోగం లాగా ఉండాలి సినిమా. నువ్వు సినిమా ఇండస్ట్రీకి చెప్తారుగా, ఇండస్ట్రీకి వెళ్ళి ఒకసారి. అంటే అలా అనుకునే వాళ్ళకి మీ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏం మెసేజ్ ఇస్తారు యంగ్స్టర్స్కి అవకాశాల కోసం? అది వాళ్ళు తెలుసుకోవాలి. నాకేం ఇష్టం అంటే, నేను మ్యారేజ్ చేసుకున్నా, నాకు భార్య బిడ్డలు ఉన్నారు. పగల షూటింగ్కి వెళ్తాం, నైట్ ఇంకో షూటింగ్కి వెళ్తాం, తెల్లారగట్ట 4 దాకా వస్తాం, అలసిపోయి వస్తాం. అప్పుడు మా ఆవిడ మేలుకొని 12కి పడుకుంటుంది. తెల్లారి తలుపు కొట్టాలి వచ్చి 4కి. అప్పుడు ఆమెకు నిద్ర ఉండదు, అప్పుడు నేను అన్నం తినలేను, ఆమె సరిగా అన్నం తినలేదు. ఆ పిల్లలేమో తలుపు కొట్టి నైట్ తలుపు కొట్టి ఎవరంటే నాన్న వచ్చాడని వాళ్ళ నిద్ర లేస్తారు. ఇప్పుడు ఎవడైనా ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా కుటుంబం కోసం, నా కోసం, నా కుటుంబం కోసం, నా జీవితం కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం. ఇవన్నీ పక్కన పెట్టి ఈ డబ్బు కోసమే ఉంటే కుటుంబం అనిపించుకోదు. నేను ఫస్ట్ సినిమా లేకపోయినా పరులా ఎక్కడికి వెళ్ళను, నువ్వు ఉన్నావు ఎక్కడే కూర్చొని చూడు. నేను ఎప్పుడు ఏ క్లబ్లో నీకు కనపడినావు, పబ్బుల్లో కనపడినావు, మందు తాగను, సిగరెట్ తాగను, పానపారాగా వేయను, చూడటానికి దొంగళ్ళ కనపడతా, తాగుమూతుళ్ళ కనపడతా, నేను తాగను. ఎప్పుడు ఏ క్లబ్లకి వెళ్ళను. ఇక్కడ నేను కూర్చున్నానంటే 10 ఏళ్ళైనా సరే నేను మావిడ ఎక్కడే కూర్చుంటాను, కబుర్లు చెప్పుకుంటా. టైం పాస్ ఏంటి అయితే? నాకు ఇదే నా కుటుంబమే, నాకు టైంపాస్. ఓకే. ఖాళీ సమయాల్లో అంటే కొంతమంది బుక్స్ చదువుతూ ఉంటారు, కొంతమంది పాత సినిమాలు చూస్తూ ఉంటారు కదా, అలా 24 గంటలు మా ఆవిడ పిల్లలతోనే టైంపాస్ చేస్తాం, టీవీ చూసుకుంటాం. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఒకరేమో బయట దేశంలో ఉన్నారు, ఇంకొరేమో సినిమాల్లో బిజీ అయిపోయారు అంటున్నారు. సో చెప్పాక నీకు ఇదా చెప్పాక నెలకి 15 రోజులు నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రపంచ యాత్ర అనుకున్నాం. అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత మరి ఇవి కారు తాళాలు తీసుకో, వాడికి ఆల్రెడీ కొనిపెట్టా. ఈ పక్క ఉందిగా ఇల్లు, ఈ పక్క వరుసగా 3 నాయే. ఓకే. 3 కొన్నా, ఆ 2 చిన్నోడికి, ఇది పెద్దోడికి. ఓకే. అక్కడ ఇది ఉంది కదా డిలైట్, అందులో ఎప్పుడో స్థలం ఉంటే ఇచ్చాం. 10,000 స్క్వేర్ ఫీట్, నెలకి 5-6 లక్షలు వస్తాయి రెంట్. అది 10-30 కోట్లు ఉంటుంది. ఆ పిల్లలకి వాళ్ళకి సర్దేశాం. మావిడి పేరు 50 కోట్లు పెట్టా. ఆయనకి నన్ను చూసుకుంటుంది కదా, ఇక మిగతా పిల్లలకి నాకే గోల్ లేదు. ఇవేనా ఆస్తులన్నీ మీవి? ఇంకా ఆస్తులు మొత్తం చెప్పాక 100 కోట్లు పైనే ఉంటాయి. ఆస్వాదిస్తూ ఇక ఏ పని లేకుండా బతకగలంత ఆస్తి. ఇప్పుడు ఈ 100 కోట్లు లేకపోయినా నేను చచ్చే వరకు ఎనర్జీగా ఉంటాను, ఏ పని చేయగలను. తీసుకెళ్ళి వాటిలో
బిల్ కలెక్టర్ అయిన రాయగలను, సర్వీస్ కూడా చేయగలను. చేశాక నేను చిన్నప్పుడు గుంటూరు ఇప్పుడు ఉంది నాజ్ థియేటర్, గుర్తుందా? గుంటూరులో ఉంటుంది నాజ్ థియేటర్ అని సినిమా హాల్, ఓకే. నాజ్ అప్సరా. అందులో టెకింగ్ బుక్ మార్నింగ్ షో, ఫస్ట్ షో, సెకండ్ షో. ఇప్పుడు అదే దారిలో వెళ్తూ ఉన్నప్పుడు నవ్వుకుంటా నవ్వుకుంటారా? ఆగి చూసుకుంటా, కారు ఆపి ఆపరా అంట, ఆపి చూస్తూ ఉంటా. మరి నేను ఉన్నప్పుడు ఇదిగో ఇది నేను లాగేవండిరా, ఇది ఆయన ఓనర్ గారు వస్తుంటే నేను వాచ్మెన్ లేకపోతే ఇట్లా లాగేసేవాడిని నేను. అది ఆ బుకింగ్లో వెళ్ళే ఒకసారి ఈ బుకింగ్లో నేను నేల టికెట్లు చింపాను అని. మార్నింగ్ షో, ఫస్ట్ షో, సెకండ్ షో టికెట్లు అమ్మిన తర్వాత అప్పుడు మా ఊరు వెళ్ళాలి. ఓకే. వాళ్ళు అప్పుడు లారీకి వెళ్ళేవాడిని, ఒక పావలా వచ్చేది, వచ్చేది డబ్బులు ఎక్కువ వచ్చేది. నేను నా ఫ్రెండ్ ఇద్దరు అట్లా చేశాను. అవి ఇప్పుడు నాకు వేరే టమాటాలు కాటాలు వేస్తుంటే కారాపి చూస్తూ ఉంటా, అట్లా నేను కూడా దెబ్బనం కుట్టాను అని. ఇవన్నీ నాకు ఈ అనుభవాలు మిగిల్చినవి, మంచి అనుభవాలు. అంటే అక్కడ నేను చిన్నప్పటి నుంచే కష్టపడ్డ నేర్చుకోబట్టి ఈ రోజుకి ఇప్పుడు మీరు అన్నారువే సినిమా ఇండస్ట్రీ లేదు, ఏ రోజు నేను మీతో వడ్లేసే అవసరం ఉంది, నాకు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. వచ్చే సినిమాలో బాగుంటే 40 సినిమాలు నైట్లు నేను చేయనని అడగండి మీకు కావాలంటే, ప్రూఫ్ కూడా ఉందిగా. ఉన్నారు పూరి జనాదాలి అప్పుడు జరిగాడు. అట్లా అంటే నాకు నచ్చని చేయను, నైట్ తెచ్చినా చేయను, ఎంత డబ్బులు ఇచ్చినా చేయను. వద్దే డబ్బు నైట్ కూడా ₹1,00,000 వస్తాయి, నైట్ చేయను నేను. నాకు పగలు పని చేయాలి. పొద్దునే మా ఆవిడే టిఫిన్ పెట్టుద్ది, మా ఆవిడే అన్నం వండి, లేకపోతే వంట అమ్మాయి వండి నా క్యారేజ్ ఇస్తాయి. సినిమా అక్కడ అన్నం తిన్నాం, ఇంట్లో అన్నమే తీసుకెళ్ళి తింటా. వచ్చేటప్పుడు మళ్ళీ వేరే గిన్నెలు పెట్టుద్ది, లడ్డు ఒకటి పెట్టుద్ది, సున్నుండ కానీ అరిసెలు కానీ చక్రాలు కానీ అది తింటూ ఇంటికి వస్తా. ఓకే. ఆ కారులో కూర్చొని బెల్ట్ పెట్టుకొని ఇక వెనకైనా అసిస్టెంట్ కూర్చుంటాడు. ఇది 6 తర్వాత ఎవడు చిరంజీవి గారు ఎవరు వచ్చినా సరే 6:30 నుంచి పావు గంట మార్జిన్, ఎందుకంటే ఈ షాట్ తీస్తే సీన్ అయిపోయింది గురువు గారు, పావు గంట ఓకే. ఆ తర్వాత చెప్పను వెళ్ళిపోతా. అలాంటి డిమాండ్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో సాధ్యమవుతుందా? చాలా ఇది డిమాండ్ కాదు, అంటే మీ కార్యాచరణ, మీ డే స్కెడ్యూల్ అనేది ఇది కాదు. మిగతా వాళ్ళ విషయంలో అస్సలు ఆంధ్ర బ్యాంకులో ఉన్న గవర్నమెంట్ కాలేజీ లెక్చర్ ఉన్నాడు, టైంకి వస్తాడు, పాఠాలు చెప్తాడు, బెల్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోతాడు. అట్లా వెళ్ళిందంటే ఇంటికి వెళ్ళగానే ఏంటంటే ఈ వృత్తి బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. ఇప్పుడు నాకు ఆ డబ్బులు సంపాదించుకుంటున్నాను, నైట్ నిద్రపోయి తూలుతా వచ్చాను ఇంటికి. నేనేం సంసారం చేస్తాను? సంసారం అంటే భార్య భర్త కలిసి సెక్స్ కాదు. నా భార్యతో ఎప్పుడు నవ్వుతా మాడతాను, నాతో ఎప్పుడు జోకులు వేసుద్ది, నా కొడుకు ఇప్పుడు నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను, వాడు భుజం మీద ఎప్పుడు చేస్తాను, వాడు నా మీద ఎప్పుడు కాళ్ళు వేసి పడుకుంటాడు. ఇవన్నీ ఎట్లా దొరుకుతాయి? ఎవరు ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితులుగా మీకు చెప్పాలి అంటే? సినిమా ఇండస్ట్రీ 35 ఏళ్ళు వచ్చి ఎవ్వరు నా స్నేహితులు కారు, నాకు ఎవ్వరూ స్నేహితులు లేరు, ఎవ్వరు క్లోజ్ లేరు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఏంటంటే నేను ఎవరిని స్నేహితుడిగా చూడను. ఇక్కడ ఉన్నవాళ్ళు గౌరవనీయులు, పూజ్యనీయులు, హిట్ ఉన్నవాళ్ళు, ఫ్లాప్ ఉన్నవాళ్ళు, కష్టపడేవాళ్ళు, కష్టపడని వాళ్ళు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, బాగా పేదవాళ్ళు, వీళ్ళంతా ఉంటారు. వీళ్ళతో నేను ట్రావెల్ చేయడానికే వచ్చా. వీళ్ళలో కలిసి నేను పనిచేసుకొని ఆ పని చేసేంతకాలం అందరితో గౌరవంగా ఉంటా, చాలా రెస్పెక్ట్గా ఉంటా. ఒకటి దగ్గర తీసుకోను, ఒకటి దూరం పెట్టను. 6:30 అయితే ఎవ్వడు నా వాడు కాదు, నా ఇల్లు కోసం ఎత్తుక్కుంటా వస్తా. అందుకని ఎవరిని నేను స్నేహితుడిగా భావించను. మన ఫ్లైట్ ఎక్కుతుంటే పక్కన కూర్చుంటాను చూడు, ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నా నేనున్నాను, నా పక్కన నువ్వు కూర్చున్నావు, ఎవరండి మీరంటే నేను పలానా శ్రావణి అండి. శ్రావణి గారు బాగున్నా, వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. దిగేటప్పుడు మీ నెంబర్ నాకేంటి, ఆ నెంబర్ నేను తీసుకుంటా, మళ్ళీ నేను చేయను. అంతే, ఇంకా లాస్ట్ అది బై చెప్పాలి. థ్యాంక్ యూ అండి. అందుకైనా చాలా సినిమా ఆడియో ఫంక్షన్లకి కూడా మీరు ఎక్కడ కనిపించరు అసలు. రేరెస్ట్గా వస్తా. అది కూడా ఏంటంటే ఆ షీల్డ్, మీ షీల్డ్ ఇవ్వాలి గురువుగారు, మీ షీల్డ్ ఇవ్వాలి కదా అందరూ వచ్చి అట్లా. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టు అనఫిషియల్గా కూడా ప్రైవేట్గా ఇచ్చారు, వాటికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ ఎన్టీఆర్ వల్ల. ఎన్టీఆర్ నా క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ కంటే నా క్యారెక్టర్ ఇష్టం ఆయనకి. ఓకే. మొత్తం నన్ను ఒకసారి ఫోన్ చేసి పిలిచాడు, గురుగారు రండి ఒకసారి ఎడిటింగ్ రూమ్లో ఉన్నారు డైరెక్టర్ను ఈ జూనియర్ ఎన్టీఆర్, ఒక సీన్ చూడండి అన్నాడు. సీన్ నాదే అయింది, తిడుతుంటా ఆయన్ని,
గట్టిగా తిట్టి రే నా కొడుకు అని తిడుతుంటే అది చూసి గట్టిగా ఇక్కడ ముద్దు పెట్టాడు గట్టిగా వాటేసుకొని. ఏం చేశారు సార్, నాకే భయం వేసింది సార్ అన్నాడు. అంత అప్రిషియేట్ చేశాడు. ఓకే. ఆయన అన్నాడు, ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందో రియల్ లైఫ్లో కూడా మీరు అలా ఉంటారు, అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసాం. వేరే వేరే పెద్ద ఆర్టిస్టులు చాలామంది అడిగారు, ఎవరికి ఇవ్వలేదు. సినిమాలో అట్టే ఉంటారు, విడిగా అంతే ఉంటారు కాబట్టి మీకు ఇచ్చా. పూరి అదే అన్నాడు, ఎన్టీఆర్ అదే అన్నాడు. అలా వచ్చింది. దానికి నంది అవార్డు తీసుకోవాలి అవి రాంగ్ రూట్లో. అట్లాంటివి నాకు వద్దన్న. రైట్. నాకు వచ్చింది కాబట్టి తీసుకోవటం కాదు, అవి చాలా రాంగు వెళ్ళి. చాలా సేపటి నుంచి చూస్తున్నాను షర్ట్ ఇలా ఇలా అంటూనే ఉన్నారు. ఏంటి సార్ సీక్రెట్, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి, నరాలు విక్రేసేం లేదు, మామూలుగా ఇంకే గట్టిగా ఉన్నా స్ట్రాంగ్గా. అది ఎట్టొచ్చిందో శ్రావణి నాకే తెలియదు. శ్రావణి మా ఆవిడ ఈసారి ఇట కొట్టింది, ఇట కొట్టి తన అబ్బాయి కాక మానేసింది. మా అబ్బాయి కూడా నెట్టేవాడు ఇట అనేవాడు. మా ఆవిడైతే కొట్టుద్ది, ఇట్లా లాగుద్ది, తీసేయి తీసేయి, ఏ నరాలు విక్రేసా. నాకు అంటే ఏ టైంలో స్టార్ట్ అయి ఉంటుంది, ఎన్ని ఇయర్స్ క్రితం? అది ఎప్పుడు తెలియదు కానీ అసలు ఎందుకో ఇప్పటికి ఇది ఎప్పుడు అందరు ఎక్కిరిస్తారు హీరోలు కూడా. బాలకృష్ణ గారు కూడా నా డ్రెస్సు చూసి, నా డ్రెస్సు పోసానిలాగా డ్రెస్ కుట్టాడు నెక్స్ట్ సినిమాలో అన్నాడు. లేకపోతే నల్ల ప్యాంటు, నల్ల నెక్కి దాకా బనియను, వేరే ఇట్లాంటి షర్ట్ వేసాడు 6. ఓకే. అది నచ్చి ఆయనకి అదే ఒక సినిమాలో అదే పెట్టుకున్నాడు. ఓకే. ఆయన పెట్టాడు వెంకటేష్, ఇట్టన్నీ సినిమాలో పెట్టాడు, మురళి చేస్తాను నేనని. అది పోవట్లేదు, ఎన్నిసార్లు కూడా పోవట్లేదు శ్రావణి. అది ఏం చేయాలి, బయట ఏ కంట్రీస్ వెళ్ళినా కానీ వేరే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ప్రతి స్టేట్లో నన్ను గుర్తుపడతారు బాగా. ఓకే. నా సినిమాలు ఎక్కువ పోయి అవి బాగా పేరు వచ్చినాయి. అందుకని వాళ్ళు కూడా అక్కడ కూడా ఏంటప్పుడు సార్ రాజాజీ ఇట్లా అంటారు కూడా. అరే అక్కడ కూడా వచ్చానా అనుకున్నా. అండ్ రాజా అని కూడా పిలుస్తూ ఉంటారు, రాజా అంటారు బయటకు వెళ్ళాక. ఎందుకు అది ఆ పేరు? ఎక్కడో ఒక టీవీ ప్రోగ్రామ్, మా టీవీలో చిన్నపిల్ల డ్యాన్స్ ఉండేది, దాని పేరు ఏదో ఛాలెంజ్ ఏదో పేరు, ఓంకర్ది. చిన్నపిల్లలు వాళ్ళు చిన్నపిల్లల్ని బాగా చేయకపోతే బాగా చేయలేదు అంటే ఏడుస్తారు కదా చిన్నపిల్లలు. రాజా మరి ఆ అబ్బాయి కంటే నువ్వు కొంచెం తక్కువ చేసావు, ఈసారి ఆ అబ్బాయి కంటే ఎక్కువ చేస్తావా, ఆ బాబు కంటే చేస్తాను అంకుల్ అంటే లవ్ యూ రాజా అన్న. థ్యాంక్ యూ రాజా అన్నాడు ఒకడు పిల్లడు. ఓకే. అది ఆ ప్రోగ్రాము మొత్తం ఆ ఎపిసోడ్ మొత్తం అయిన 2-3 నెలల తర్వాత ఇండియా మొత్తం అదే స్టేట్ అంతా ఎక్కడికి వెళ్ళి రాజా 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 రాజా. అందరూ రామానుడు కూడా అయినాడు రాజా రా, అట్లా అలవాటు అయిపోయింది. ఓకే. ఓకే. సో మొత్తానికైతే దీని వెనక ఉన్న ఆంతర్యం ఏంటంటే ఇప్పటివరకు ఎప్పుడు అసలు లేదు, అంటే జబ్బులు అయితే లేవు. చూసావు వెళ్తుంటా ఇప్పటికి ఫాస్ట్ టక్ 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 వెళ్తుంటా కదా. ఓకే. ఇప్పటికి పరిగెత్తాను, తీవ్రమైన జబ్బులు లేవు, 10 అంతస్తులేని మెట్లు ఎక్కేస్తాను. ఓకే. పరిగెత్తాను, మళ్ళీ వస్తాను. ఇది బాబీ సినిమా చూడండి, బాబీలో నేను పరిగెత్తుంటే నా వెనక నన్ను పట్టుకోవాలన్నమాట. ఎవరు మహేష్ ఫ్రెండ్ని చంపి పారిపోతుంటా బాబీ సినిమాలో. పరిగెత్తుంటే ఇంత దగ్గరలో పట్టుకో, నేను ఫాస్ట్గా పరిగెత్తుంటే ఒకసారి 2 సార్లు ఆగేశాడు ఎవరు మన మహేష్ బాబు. వచ్చి నాకు అలవాటు, చిన్నప్పుడు తిరిగాను కదా, ఇప్పటికి కూడా రన్నింగ్ చేస్తారు. స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తుంటా, పిచ్చి డ్యాన్స్ వచ్చినా నా పైన. అట్టా కొద్ది హెల్దీ, అంటే మావిడ మంచి భోజన ప్రియులా మీరు? అంటే అన్నం బాగా తింటా, చికెన్ ఇష్టం, బిర్యానీ ఇష్టం, బాగా తింటా. అందరికంటే నా భార్య నా బిడ్డలు ఇష్టం. వాళ్ళు ముగ్గురు పోల్చుకుంటే నా భార్య ఇష్టం. మా భార్య అంటే మా అమ్మ ఇష్టం. ఇప్పుడు లేరు కాబట్టి ఉన్న భార్యని ప్రేమించాలి, ఎందుకంటే తిండి పెట్టేస్తానే. చాలా చాలా టైం ఇచ్చారు పోసాని గారు. అండ్ స్వచ్ఛమైన నవ్వు మీలో కనిపించింది ఫర్ ఎండింగ్ ఆఫ్ ద ఎపిసోడ్. అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు. ఓ మై గాడ్, ఎంత ఫైర్! ఇంత ఫైర్లో, ఇంత కోపిస్టిగా, ఇంత యాంగ్రీ మ్యాన్గా ఉన్నది ఉన్నట్టు చెప్తూ మీకు నచ్చిన లైఫ్ని రారాజుగా కొనసాగిస్తున్నారంటే శ్రవణి, అది ప్రౌడ్లీ ఐ కెన్ సే. ఆ మాట అంటే రారాజులాగా అంటే నాకు చాలా అంటే ప్రౌడ్ అనిపించింది.
అంటే పేదోండి కదా ఒకప్పుడు. ఎమోషనల్ కూడా అవుతున్నారు. అది అంటే నువ్వు రారాజు అనగానే నేను ఎక్కడికో వెళ్ళా. అంతే నాకు అన్నీ అనుకునేలా జరిగినాయి శ్రావణి. నాకు నచ్చిన భార్య, నాకు నచ్చే విధంగా ఉండే భార్య కాదు, మీకు నచ్చినట్టు. నాకు నచ్చినట్టు ఉండే భార్య కాదు, నాకు నచ్చే భార్య. ఓకే. అలాంటి నా పిల్లలు అంటే ఏవి ఇంతవరకు నాకు దిగులు లేదు. ఎప్పుడు దిగులు కానీ, భయం కానీ, బాధ కానీ, ఇన్సెక్యూరిటీ కానీ అస్సలు లేదు. అది మా అమ్మ వలన వచ్చింది. అది మా అమ్మ ఫోటో బాగా వేయండి, మా నాన్న ఫోటో ఇద్దరు ఒక చూపించండి, మా అమ్మ మా నాన్న కూడా. తప్పకుండా అది మా అమ్మ వలన వచ్చింది. అసలు నాకు ఇంక జీవితంలో ఆశలేం లేవు శ్రావణి. రేపొద్దున పుడికిన ఎవడైనా గొంతు కూర్చున్నా కానీ, చచ్చిపోయినా కానీ మా ఆవిడకి ఎప్పుడు చెప్తా, నేను ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే, కానీ నీకంటే ముందు నేను చచ్చిపోతాను. నీకంటే కొద్ది వయసు మా ఆవిడకి 60, నా భార్యకి, నాకు 63. అది ఇన్ కేసు ఏమన్నా చనిపోయానుకో, సినిమా ఇండస్ట్రీకి ఎవరికి నా డెడ్ బాడీ చూపించమాకన్నా. నా వలన ఎవరి కన్నీళ్ళు పెట్టి అయ్యో సింపతి, నా చచ్చిపోతే డెడ్ బాడీ మీద సింపతి ఇప్పుడు చూపించకూడదు ఎవరు. నువ్వు కూడా ఏడవద్దు, పిల్లలు ఏడవద్దు. ఎందుకు ఇండస్ట్రీకి డెడ్ బాడీ చూపించొద్దు? నాకు ఇష్టం లేదు. ఎందుకలా? అంటే ఎలా బతికిన పోసానికి ఇష్టపడాలి. నా శవాన్ని చూడటం ఎవరు చూడటం, నా కుటుంబమే చూడాలి, నా భార్య, నా బిడ్డ. నేను చెప్పాను, నువ్వు ఏడవద్దు, పిల్లలు ఏడవడానికి వీలేదు. ఎవరికంటే ఎవరైనా దగ్గర బంధువులు వస్తారు కదా, వచ్చినప్పుడు వాళ్ళకి టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి,